మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు నన్ను ప్రశ్నలు అడగడం కాదు, నేనే వాళ్ళని ప్రశ్నలు అడిగానన్నారు. నేనే వాళ్ళని వందల ప్రశ్నలు అడిగానన్నారు. డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేందర్ రెడ్డిని విచారణకు పిలవాలని డిమాండ్ చేస్తానన్నారు హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని, ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు హోంమంత్రిని కాదన్నారు హరీష్ రావు. మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్లో కీలక వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లలో అందిస్తారు. సైదులు, చక్రి, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ లో సిట్ విచారణకి హాజరైన తర్వాత ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో అనేక అంశాలు సిట్ విచారించిన తీరుని మీడియాకి చెప్పడం జరిగింది. మీడియా సమావేశం ముగిసిన తర్వాత ఆయన వస్తూ మీడియా ప్రతినిధులతోటి ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఆ చిట్ చాట్ లో కొన్ని కీలక అంశాలు ఆయన మీడియాకు చెప్పడం జరిగింది. అయితే సిట్ విచారించిన తీరుకు సంబంధించి సిట్ నన్ను ప్రశ్నలు అడగడం కాదు, నేనే సిట్ ని కొన్ని వందల ప్రశ్నలు అడిగానని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. గంటకు ఒక ప్రశ్న అడుగుతున్నారు, బయటికి వెళ్తున్నారు, ఫోన్లు వస్తున్నాయి. మరి ఆ ఫోన్లు రేవంత్ రెడ్డివా లేకపోతే పోలీస్ కమిషనర్ సజ్జనార్ చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నారు, బయటికి పోతున్నారు, మళ్ళీ గంట తర్వాత వస్తున్నారు, మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు. అడిగింది అడగడం తప్ప ఇంకోటి లేదని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్పారు. దాని తర్వాత అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కి నాకు సంబంధమే లేదని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది గతంలోని కూడా సిట్ అధికారులు పదే పదే అంటున్నారు. కానీ అసలు నేను ఆనాడు హోమ్ మినిస్టర్ గా లేను, అసలు హోమ్ మినిస్టర్ ఉన్నది ఎవరు అనేది సిట్ అధికారులకు ఆ మాత్రం తెలియదా అని చెప్పేసి కూడా ఆయన సిట్ అధికారులను ప్రశ్నించారు. దాంతో పాటుగా అప్పుడున్నటువంటి డీజీపీగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డిని, అదేవిధంగా శివధర్ రెడ్డిని, వీళ్ళందరిని అధికారులని అసలు ఫస్ట్ విచారణ చేస్తే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది తెలుస్తుందని చెప్పేసి కూడా సిట్ అధికారులకి నేనే కొన్ని సూచనలు సలహాలు ఇచ్చానని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్పారు. కాబట్టి ముందుగా ఆనాడు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పై స్థాయిలో పనిచేసినటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని విచారించినప్పుడే ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదని తెలుస్తుందని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్పారు. కాబట్టి సిట్ కి సంబంధించినటువంటి అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను. ఫోన్ ట్యాపింగ్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పటికే హైకోర్టు, అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ కావాలని ఒక దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నాకు నిన్న నోటీసులు ఇచ్చి ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని పిలిచింది. న్యాయ వ్యవస్థ పైన, చట్టం పైన నాకు గౌరవం ఉంది కాబట్టి నేను సమయం కి నేను అటెండ్ అయ్యాను. ఉదయం 11 గంటలకు నన్ను జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి రమ్మన్నారు. సో ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సో నేను ఎగ్జాక్ట్లీ 11 గంటలకు నేను సిట్ ముందు విచారణకి హాజరయ్యాను. నా నిబద్ధత అది అని చెప్పేసి కూడా అన్నారు. చాలా సీనియర్ నాయకుడిని, 2004 నుంచి 2023 వరకు కూడా ఎమ్మెల్యేగా నేను ఉంటున్నాను. సో చాలా సీనియర్ నాయకుడిని. సో నన్ను విచారించినటువంటి తీరు ఏదైతే ఉందో ఆ తీరునికి సంబంధించి కూడా నాకు కొంత అక్కడ ఏదో నన్ను ఇబ్బందులకు గురి చేయాలి అని చెప్పేసి అయినప్పటికీ కూడా నాకు అడిగిన ప్రతి ప్రశ్న కూడా, అంటే నన్ను అడిగినటువంటి ప్రతి ప్రశ్న కూడా నేను సమాధానం చెప్పానని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఇటు రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న తీరుకు సంబంధించి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇటు ఎన్ని సార్లు సిట్ చేసినా సరే నేను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పైన నిలదీస్తూనే ఉంటాను. ఎన్నిసార్లు విచారణకి పిలిచినా సరే ప్రతి విచారణకి నేను హాజరవుతాను. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి పేక మేడ కూలడం ఖాయం అని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏ ఒక్క హామీ రేవంత్ రెడ్డి నెరవేర్చకుండా ఈ యొక్క డైవర్ట్ పాలిటిక్స్ పాల్పడుతున్నారు. ఎందుకంటే నిన్న నేను మాట్లాడిన కొన్ని గంటల వ్యవధిలోనే నాకు నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే బొగ్గు కుంభకోణం జరుగుతుంది, అది పెద్ద కుంభకోణం. ఆ కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులు ఉన్నారని నేను చెప్పగానే వెంటనే నాకు నోటీసులు ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకు అన్ని తెలుసు. కాబట్టి ఎప్పుడు విచారణకు పిలిచినా కూడా నేను హాజరవుతాను. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో ఆ తీరుని మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటాను ఖచ్చితంగా. సో ఇంకా అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే మరో 3 ఏళ్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. పోలీసులు అత్యుత్సాహం కనబరిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదని చెప్పేసి కూడా పోలీసులను హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్ రావు. దాంతో పాటుగా ముఖ్యంగా ఎవరైతే ఇటు చట్ట విరుద్ధంగా ఎవరిస్తారో పోలీసులు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా, అంటే రిటైర్మెంట్ అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారిని ఖచ్చితంగా శిక్షిస్తాము చట్టం ముందు అని అంటున్నారు. కాబట్టి చట్ట
పరిధిలోనే నడుచుకోవాలి ఎవరైనా సరే. కానీ చట్టం పరిధి దాటితే మాత్రం పరిణామాలు వేరే ఉంటాయి. ఎందుకంటే అధికారం అనేది ఎవరికి స్వాస్థం కాదని చెప్పేసి కూడా హరీష్ రావు అంటున్నారు. కాబట్టి సిట్ విచారించినటువంటి తీరు ఏదైతే ఉందో ఆ తీరుకు సంబంధించి సిట్ ఒక ప్రశ్న అడిగితే నేనే సిట్ ని కొన్ని వందల ప్రశ్నలు అడిగానని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రేపు షెడ్యూల్ విడుదల కానుంది. ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల వారిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లతోటి ఏసీసీ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా పెట్టుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు ఈవీఎంతోనా లేక బ్యాలెట్తోనా అనే అంశంపైన చర్చలు కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు పెరిగిపోతున్నాయని, దీనివల్ల వందల కోట్ల మందికి ఆహారం, ఆశ్రయం కొరబడుతుందని, ఆర్థికంగా దేశాలపైన పెనుభారం పడుతుందని కేఏపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతి కోసం రేపు ఢిల్లీలో అనేక మంది పెద్దలను కలవబోతున్నానని తెలిపారు. యుద్ధ సామాగ్రి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని, పేదలకు మాత్రం తిండి పెట్టలేకపోతున్నారని విమర్శించారు. ఫిబ్రవరి 22న చెన్నైలో ప్రపంచ శాంతి సభ పెడుతున్నామని, ప్రపంచ శాంతి దూతగా తన వంతు ప్రయత్నం చేస్తున్నామని కేఏపాల్ స్పష్టం చేశారు. ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువైపోతాయి. నేను శాంతి దూతగా ఉంటానని చెప్పి మాటిచ్చి కాలబేరం పెట్టుకున్న ట్రంప్కి మరలా నేను మద్దతు ఇచ్చి 2024లో ఇప్పుడు యుద్ధాలకి నాయకుడైన ప్రెసిడెంట్ అయ్యాడు. ఈ విధంగా ప్రధానమంత్రి మోదీ నోరు మూసుకొని ఉంటే ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువైపోతున్నాయని వాళ్ళకి నేను చెప్పినది. అయితే మీరేం చేయాలి ప్రజలారా? ఒకటి, ప్రార్థించాలి. యుద్ధాలు ఆగాలని సరిపోదు ప్రార్థన మాత్రమే. అయితే 400-500 మంది జగన్ వస్తున్నారని వెయిటింగ్ ఉన్నారట. ఆ 400-500 మంది కూడా నన్ను గ్రీట్ చేసి నన్ను బయటకు రానివ్వలే, సెల్ఫీలు తీసుకుంటూ. అంటే అర్థం చేసుకోండి, జగన్ కొరకు వచ్చిన 400-500 మంది కూడా నా ఫాలోవర్సే. చంద్రబాబు నాయుడు గారితో ఉన్నవారు కూడా నా ఫాలోవర్. ఎందుకు? వారు శాంతి ఫాలోవర్స్ కాబట్టి. మన తేడాలు మనం పక్కన పెడదాం, రాజకీయాలు పక్కన పెడదాం, శాంతిని ముందుకు తీసుకెళ్దాం, శాంతి దేశంగా మరల పేరు సంపాదిద్దాం, యుద్ధాలన్నీ ఆపి శాంతిని ముందుకు తీసుకెళ్దాం. నేను శాంతి ఏపీ రాజధాని అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించిన కూటమి సర్కార్ ఈసారి జాతీయ జెండా ఎగరవేసేందుకు 20 ఎకరాల ప్రాంగణంలో భారీ ఏర్పాట్లు చేస్తుంది. గణతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా వివిధ రకాల కాంటిజెంట్స్ టీమ్స్ ప్రభుత్వ శకటాలు వీక్షకులను ఆకర్షించనున్నాయి. కేరళ నుంచి కాంటిజెంట్ టీం తొలిసారిగా ఈ వేడుకలో పాల్గొనున్నట్లుగా చెబుతున్న పోలీస్ అధికారి హనుమంత్ తోటి మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇప్పటికే ప్రభుత్వం పలు కార్యక్రమాలు అయితే కనుక నిర్వహించడం కూడా జరుగుతోంది. తాజాగా రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకలు అయితే కనుక ఈ యొక్క అమరావతి రాజధాని ప్రాంతం అంగరంగ వైభవంగా అయితే కనుక నిర్వహించబోతా ఉన్నారు. ప్రస్తుతం అయితే కనుక ఈ యొక్క రాజధాని ప్రాంతంలో నిర్వహించబోయేటువంటి కంటేజెంట్స్ గురించి కూడా అడిగి తెలుసుకునేందుకు మనతోటి డిఎస్పీ హనుమంత్ గారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడిద్దాం. సార్, ఈ యొక్క కంటేజెంట్స్ అంటే మొదటిసారిగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటివరకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగేది, ఇప్పుడు తాజాగా అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ యొక్క కంటేజెంట్స్లో ఎంతమంది పాల్గొనబోతున్నారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? రిపబ్లిక్ డే పెరేడ్ మన స్టేట్ హెడ్ క్వార్టర్ ఎంతో ఘనంగా నిర్వహించాలని పై అధికారులు నిర్ణయించిన తర్వాత 77వ గణతంత్ర దినోత్సవాన్ని మనం ఈ అమరావతిలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దీనికి మా గౌరవనీయ ఏపీఎస్పీ ఐజీపీ శ్రీమతి బి రాజకుమారి గారి ఆధ్వర్యంలో ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మాకు 5 ఆర్ముడ్ కంటింజెంట్స్, 5 అన్ఆర్ముడ్ కంటింజెంట్స్ వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నాయి. పైనుంచి వచ్చిన ఉత్తర్వులు కూడా టోటల్ 10 కంటింజెంట్స్. ఇందులో మన ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ ఒకటి మనకి ఖచ్చితంగా రిపబ్లిక్ డేకి ఉంటుంది. రెండవదిగా సిఆర్పిఎఫ్ కంటింజెంట్ ఉంటుంది. మూడవదిగా పక్క రాష్ట్రాల నుంచి ప్రతి సంవత్సరం ఒక స్టేట్ నుంచి కంటింజెంట్ వస్తుంది. అందులో భాగంగా ఈసారి మనకి
ఫస్ట్ టైం కేరళ స్టేట్ కంటింజెంట్ వచ్చింది. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ నుండి 2nd బెటాలియన్ కర్నూలు ఒకటి, అదేవిధంగా 16th బెటాలియన్ విశాఖపట్నం ఒకటి, టోటల్ 5 ఆర్ముడ్ కంటింజెంట్. అదేవిధంగా అన్ఆర్ముడ్ కంటింజెంట్స్ ఎన్సీసీ బాయ్స్ ఒకటి, ఎన్సీసీ గర్ల్స్ ఒకటి, 2 ఎప్పుడూ వస్తుంటాయి. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కంటింజెంట్ ఒకటి. ఆ తర్వాత 4వదిగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్ ఒకటి వచ్చింది ఆల్రెడీ. రెడ్ క్రాస్ కంటింజెంట్ ఒకటి. 5 ఆర్ముడ్ 5 అన్ఆర్ముడ్ కంటింజెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాయి. చాలా బాగా ప్రాక్టీస్ జరుగుతూ ఉంది ఇప్పటి వరకు. ఈరోజు 3వ రోజు ప్రాక్టీసెస్లో మేడం గారి ఆధ్వర్యంలోనే మేమందరం కూడా మేడంకి అసిస్ట్ చేసి ఈ పెరేడ్ని ప్రాక్టీస్ చేయిస్తున్నాం. ఈసారి మాత్రం చాలా ఘనంగా జరిపించాలని మా పై అధికారులు పై వాళ్ళ నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం బాగా చేయడం జరుగుతూ ఉంది. అయితే వాస్తవం చెప్తున్నాను, విజయవాడ కంటే ఇక్కడే మాకు చాలా బాగుంది. అక్కడ చాలా హీట్ అనిపించేది, ఇక్కడ చాలా చల్లగా ఉంది, ఏమాత్రం కష్టం అనిపించట్లేదు. మా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి మా మెన్ అండ్ ఆఫీసర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ. అంటే సార్ ఎప్పటి నుంచి ఈ యొక్క ప్రాక్టీస్ అనేది మొదలుపెట్టారు, ఎప్పటి వరకు కూడా ఈ యొక్క ప్రాక్టీస్ అనేది ఉండబోతా ఉంది, అదేవిధంగా ప్రత్యేక ఆకర్షణగా ఏవి నిలబోతా ఉంది, ఫైర్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ఏ విధంగా ఇక్కడ జరగబోతా ఉంది? యాక్చువల్లీ మాకు 17వ తారీఖు నుంచి ప్రాక్టీస్ మొదలైంది. 21, 22, 23 తారీఖులు కూడా ఉంటుంది. 24వ తారీఖు ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ఉంటుంది. ఫైనల్ డే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. 26వ తారీఖు మెయిన్ డే రిపబ్లిక్ డే పెరేడ్ ఉంటుంది. ఆ రోజు గౌరవనీయ గవర్నర్ గారు వస్తారు, ముఖ్యమంత్రి వర్యులు వస్తారు, మిగిలిన ఇతర మా సీనియర్ పోలీస్ అధికారులు వస్తారు. మా అమరావతి నుంచి రైతులను కూడా చాలామందిని తీసుకురావాలని యోచిస్తున్నారు పెద్దలు పైనుంచి. ఇంకా వీక్షకులను కూడా చాలా వరకు ఇక్కడ ఇన్వాల్వ్ చేసేటట్టున్నారు. వాళ్ళకి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి, మేము చూస్తూనే ఉన్నాం, మా కళ్ళ ముందే జరుగుతున్నాయి. కాంటిజెంట్స్లో టోటల్గా మొత్తం ఎంతమంది సభ్యులు పాల్గొంటున్నారు? ఇప్పటికీ మాకున్న గ్రౌండ్ను బట్టి ఒక్కొక్క కంటింజెంట్లో మేము 15 ఫైళ్ళు పెట్టి 2 మార్కర్లను పెట్టాము. అంటే 53 మంది ఉంటారు ఒక్కొక్క కంటింజెంట్కి. ఒక్కొక్క కంటింజెంట్కి 53 మంది, 53 10 530 మంది. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక రాజధానిలో అయితే మొట్టమొదటిసారి రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకలు అయితే కనుక అంగరంగ వైభవంగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ యొక్క రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా రాజధాని రైతులు అయితే కనుక వారికి ప్రత్యేకమైనటువంటి గ్యాలరీని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా అయితే కనుక ఇప్పటికే కాంటిజెంట్స్ ప్రాక్టీస్ అనేది కూడా 17వ తేదీ నుంచి మొదలుపెట్టినటువంటి నేపథ్యంలోనే ఇక 26వ తేదీనైతే కనుక ఆ రోజు ప్రత్యేక ఆకర్షణగా ఈ యొక్క కాంటిజెంట్స్ అనేది నిలబోతున్నట్టు కూడా ఇటు డిఎస్పీ హనుమంత్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా కేరళ నుంచి మొట్టమొదటిసారిగా అయితే కనుక కాంటిజెంట్ టీం అనేది కూడా రావడం చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో సంతోష్, రాజ్ న్యూస్, అమరావతి నుంచి. కరాటే కళ్యాణిపైన దాడికి యత్నించారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. 2 నిందితులను పట్టుకునే క్రమంలో కళ్యాణిపైకి దూసుకొచ్చారు నిందితులు. టీటీడీలో లక్కీ డ్రా పేరుతోటి ప్రచారం చేస్తున్న 2 నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కరాటే కళ్యాణి. ఆదిపట్ల వండర్లా వద్ద 2 నిందితులు లక్కీ డ్రా పేరుతోటి ప్రచారం చేస్తూ ఉండగా పంజగుట్ట పోలీసుల సాయంతో 2 నిందితులను పట్టుకున్నారు కరాటే కళ్యాణి. తీసుకెళ్తారు పంజాగుట్టకి వెళ్తాము. పంజాగుట్ట డైరెక్ట్ మేము చెప్తున్నాం కదా.
నువ్వు ఎవరు టచ్ చేశారా లేదా అన్న టచ్ చేశారు. కరాటే కళ్యాణ్పై దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో అందిస్తారు. ప్రవీణ్, కరాటే కళ్యాణ్పై దాడికి యత్నించారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. ఇద్దరు నిందితులను పట్టుకునే క్రమంలో కళ్యాణ్పైకి దూసుకొచ్చారు నిందితులు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, అసలు ఏం జరిగింది ప్రవీణ్? అయితే గత 2 రోజుల క్రితమే టీటీడీ పేరుతో లక్కీ డ్రా అంటూ ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఇద్దరు నిందితులను పట్టుకునే క్రమం లోపల సినీ నటి బీజేపీ నేత అయినటువంటి కళ్యాణి పైన దాడి యత్నం జరిగింది. నిందితులను అడ్డుకునే ప్రయత్నం లోపల వారు కళ్యాణి పైకి దూసుకొచ్చి ఉద్రిక్త పరిస్థితిని సృష్టించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆదిపట్ల పోలీస్ స్టేషన్ వండర్లా ప్రాంతం లోపల ఇద్దరు వ్యక్తులు లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేస్తూ ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారనే సమాచారం అందుకున్నటువంటి కరాటే కళ్యాణి వెంటనే పంజగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకోగానే నిందితులు రెడ్ హ్యాండ్ గనక పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తప్పించుకున్నందుకు ప్రయత్నించగా నిందితులు కరాటే కళ్యాణి పైన దాడికి యత్నించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆమెతో అయితే పరిస్థితి అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో అయినప్పటికీ ధైర్యంగా వివరించి కరాటే కళ్యాణి వెనుకలకు వేయకుండా పోలీసుల సహకారంతో ఆ యొక్క ఇద్దరు నిందితులని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే టీడీపీ వంటి పవిత్రమైన దేవస్థానం పేరును ఉపయోగించి లక్కీ డ్రా పేరుతో మోసాలకు పాల్పడుతున్నటువంటి తీవ్రమైన నేరమని కరాటే కళ్యాణి అన్నారు. అయితే అమాయక ప్రజలను మభ్యపెడుతూ డబ్బులు వసూలు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటన తర్వాత మొత్తంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను కూడా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పైన పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. నిందితుల పైన చట్టపరమైన చర్యలు చేపడతామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో లక్కీ డ్రా మోసాల వెనుక ఉన్న నెట్వర్క్ పైన కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. దీంట్లో ఇంకెంతమంది ఉన్నారు, ఎంతమంది దగ్గర ఇలాంటి మోసాలు చేశారు, ఆ దేవుని పేరు చెప్తూ ఇలా మోసాలు చేసినటువంటి వారు ఎవరైనా పర్వాలేదు, సహించేది అయితే ఉండదు, కఠినమైన చర్యలు ఉంటాయి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అయితే సిటీ కమిషనర్ అయినటువంటి కూడా ఇలాంటి మోసాలు లింకుల పట్ల ఇలాంటి మోసాలు లక్కీ డ్రాల పేరుతోని ఆ మోసాలకు తెగబడుతున్నారు, వారిపైన కఠినమైన అయితే చర్యలు ఉంటాయంటూ కూడా చెప్పిన నేపథ్యంలో వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఆ యొక్క కోణం లోపల ఇంకెంతమంది ఉన్నారు అనే ధోరణి లోపల పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్, ఈ దాడిపైన కరాటే కళ్యాణి ఏమంటుంది? ఈ దాడి చేసిన వారి వెనక ఇంకెవరైనా ముఠా ఉండే అవకాశం ఉందా ప్రవీణ్? ఎస్, అయితే ఇద్దరిని ప్రస్తుతం అయితే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపైన ఇంకా ఎంతమంది ఈ నెట్వర్క్ ఉంది, ఇంకా వీరు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఈ విధంగా ప్రజలను మోసం చేశారు అనే కోణం లోపల అయితే దర్యాప్తు చేస్తున్నారు. కరాటే కళ్యాణి కూడా అయితే దేవుని పేరు చెప్తూ వెనకాల 2 రోజుల క్రితం విడుదలైనటువంటి ఏదైతే సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక వీడియో వెనకాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని బ్యాక్గ్రౌండ్ గా పెట్టేసి ఆ యొక్క దందాన్ని కొనసాగిస్తూ లక్కీ డ్రా అంటూ గెలిచిన వారికి డ్రాలో పాల్గొన్న వారికి 399 రూపాయలు చెల్లించాలి, 399 రూపాయలు చెల్లిస్తే వాళ్ళకు కార్లు బహుమతి ఇస్తాము అంటూ కూడా లక్కీ డ్రా పేరుతోని ఆ మోసాలకు తెగపడుతున్నారంటూ కూడా ఆ దేవుని పేరు చెప్పుకుంటూ వెనకాల బ్యాక్గ్రౌండ్ దేవుని పేరు చూపిస్తూ ఈ విధంగా మోసపోతే అయితే ప్రజలందరూ కూడా ఆ దైవభక్తితో కొంతమంది ఈ విధంగా మోసపోయిన వాళ్ళు ఉన్నారు అంటూ కూడా చెప్తూ ఉన్న నేపథ్యంలో ఈ దానిపైన పోలీసులు కూడా గట్టి నిఘా ఉంచారు. 2 రోజుల క్రితమే ఇలాంటి సన్నివేశాలు రాకన ముందు సిటీ కమిషనర్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి మోసాలకు తెగబడి ఏదంతా లక్కీ డ్రాల పేరుతో గానీ బహుమతుల పేరుతో గానీ ఒక అన్ని లింకులను పంపించేసి ఫోన్లు చేసి ఎవరైనా ఈ విధంగా చేస్తే మాత్రం వారిని కఠినంగా శిక్షిస్తామంటూ కూడా సిటీ కమిషనర్ చెప్పిన నేపథ్యంలో పోలీసులు కూడా ఈ దాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు. వీళ్ళ నెట్వర్క్ గురించి కూడా ఇంకా ఆలోచిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుండి ఉన్నటువంటి సెల్ ఫోన్ తీసుకుని వాళ్ళ దగ్గర సోషల్ మీడియాలో ఉండేటటువంటి ఇన్స్టాగ్రామ్ గానీ ఫేస్బుక్ గానీ దాంట్లో ఇంకెంతమంది ఉన్నారు, ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఈ దానికి కలిసి యొక్క ముఠాగా ఏర్పడి ఇది చేస్తున్నారు, ఇంకా ఎక్కడెక్కడ హైదరాబాద్ లోనే ఉందా లేకుంటే ఇతర రాష్ట్రాల్లో వీళ్ళకి ఏదైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణం లోపల కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. పటేల్గూడ బేచేల్ మెట్రో ఎన్క్లేవ్లోని 6 ఇళ్లలో చర్యలకు పాల్పడ్డారు దుండగులు. సంక్రాంతి పండుగకు ఊరెళ్లిన బాధితులు ఇంటికి వచ్చి చూసేసరికి అంతా దోచేశారు దుండగులు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మెట్రో ఎన్క్లేవ్లోని 14 తులాల బంగారం, 12 తులాల వెండి చోరీ చేసిన దుండగులు అదే ప్రాంతంలోని మరో ఇంట్లో 4 కిలోల వెండి, 2 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లినట్లుగా అధికారులు గుర్తించారు.
కొండగుట్టకు వెళ్తుండగా క్వాలిస్ వాహనం బోల్తపడి 12 మందికి గాలయ్యాయి. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కుడిమ్యాల మండల పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ధర్మసాగర్ మండలానికి చెందిన సురేష్ తన కుటుంబ సభ్యులతోటి కలిసి అంచనా దర్శనానికి వెళ్తున్న సమయంలో కారు బ్రేకులు ఫెయిల్ అయి కెనాల్లోకి దూసుకెళ్లింది. కారులో 3 చిన్నారులు 5 మహిళలు సహా మొత్తం 12 మంది ఉన్నారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సాయ చర్యలు చేపట్టి గాయపడ్డ వారిని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ బోరబండలో దారుణం చోటు చేసుకుంది. రాజీవ్ గాంధీ నగర్లో దారుణ హత్య జరిగింది. నిద్రిస్తున్న భార్యను రోకలి బండతో దాడి చేసి హతమార్చాడు. భార్య సరస్వతి అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో భర్త ఆంజనేయులు ఆమెను హత్య చేసినట్లుగా తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారులో ఉన్న భర్త ఆంజనేయులు కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. గంజాయి మత్తులో కన్న తలిపైన కత్తితోటి దాడి చేశాడు కొడుకు. తల్లి మరొకరితోటి అక్రమ సంబంధం పెట్టుకుందనే కక్షతోటి దాడికి పాల్పడ్డాడు కొడుకు. అయితే పక్క ప్లాన్ ప్రకారం అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితోటి కలిసి మందు సేవించిన అనంతరం అతన్ని చంపే ప్రయత్నం చేశాడు కొడుకు. ఈ క్రమంలోనే తల్లి అడ్డు రావడంతో తల్లిపైన కూడా దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన తల్లి రజని చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనలో కొడుకు సహా 4 అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం ఆర్లపడియ అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరిపట్టు వాహనం కింద ఎర్రచందనం దొంగలను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. పరారులో ఉన్న నిందితుల కోసం పోలీసులు అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు.